శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ మన వీడియోను చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మార్చ్ 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా, అంటే 9th to 15th మార్చ్ 2025లో ఈ వారం రోజులు గ్రహ ప్రభావం ఎలా ఉంటుంది, 12 రాశుల మీద ఎలా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందర మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలండి. నాకు పంపించండి, వాట్సాప్లో పంపించండి, అయితే ఫోన్ చేసి మాట్లాడతాను. అలాగే గృహప్రవేశ ముహూర్తాలు కానీ, పెళ్లి ముహూర్తాలు కానీ, అనేక రకాలమైన మంచి ముహూర్తాలు కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరపున నేను చేస్తూ ఉంటాను. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చేయించుకోవాలనుకుంటే మన ఆది ఆస్ట్రాలజీని నన్ను సంప్రదించడం సరిపోతుంది. ఈ కింద స్క్రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్ ఫోన్ చేయండి. సరే, ఇప్పుడు మనం మార్చి 9th నుంచి 15th వరకు మీనరాశి వారికి ఈ వారం బాగుందండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే ముఖ్యంగా బుధ, శుక్ర, రాహువులు మీ రాశిలో ఉండడం అంత గొప్పదేం కాదు, కానీ వ్యాపార లక్షణాలు మాత్రం మీకు బాగా ఉంటాయి. ఏ వ్యాపారంలో మనం సక్సెస్ అవుదాము అంటే థింకింగ్ పవర్ మీకు ఎక్కువ ఇచ్చాడు భగవంతుడు, జ్ఞాపకశక్తి ఎక్కువ ఉంటుంది. అందువలన మీకు వ్యాపార తెలివితేటలు బాగా సక్సెస్ రేటు బాగా ఉంటుంది. ముఖ్యంగా వస్త్ర వ్యాపారులకి చాలా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చండి. అంతేకాకుండా గురుడు 3వ భావంలో ఉండడం గొప్ప అదృష్టం. కాకపోయినా లగ్నాధిపతిగా 3వ భావంలో గురుడు ఉండడం గొప్ప. లగ్నాధిపతి అంటే మీ రాశ్యాధిపతి ఉండడం వల్ల మీకు మీరే అంటే బలం ఎక్కువ. మీకు 3వ భావం ఉండడం వల్ల తమ్ముళ్ళకి బాగా సేఫ్ సైడ్గా ఉంటారు, కలిసి వస్తుంది. మీ గురుడు ప్రభావం వలన ఇంకా చెప్పాలంటే తీర్థయాత్రలు, షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. కుజుడు 4th భావంలో ఉన్నాడు, 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు. కుజుడు ఉన్నాడు. ఫారిన్ యోగం చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. అంతేకాకుండా సంపదలు పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా భూములు, వాహనాలు, వస్తువులు, గృహాలు, వీటిలో ఏదో ఒకటి మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉన్నాయండి. బంగారం కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. సంగీతంలో బాగా సాధన చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కుజుడు 4th భావం, కుజుడు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి మాత్రం అనుకోకూడదు. చంద్రుడితో కలిసిరు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి యోగాన్నే ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే పుత్రిక సంతాన యోగాన్ని ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 7వ భావంలో కేతువుతో కలిసిన చంద్రుడు కాబట్టి 7వ భావంలో, పైగా గురుడు కుజుడు ఉన్నాడు కాబట్టి మంచే జరుగుతుంది. సేఫ్. మీ భార్యాభర్త ఇద్దరు కూడా సేఫ్ సైడ్లో ఉంటారు. మీ బిజినెస్ పార్ట్నర్స్ కూడా చాలా బాగుంటారు. మీ భార్యాభర్తలకు అదృష్టం తోడవుతూ ఉంటుంది. శుభకార్యాలు చేయడము, వివాది వేడుకలు చేయడము, అనేక రకాలుగా మంచి శుభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. పైగా మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది వ్యాపారంలో. అలాగే తీర్థయాత్రలు చేయడము, గురువు గారిని, పీఠాధిపతులను సందర్శించడం వల్ల మీరు ఒకటి కాదు అనేక రకాలుగా మీరు చాలా బాగున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్కి చాలా చాలా బాగుంది. దశమస్థానాన్ని కుజుడు చూస్తాడు. కుజుడు చూడడం వల్ల ఏమవుతుందంటే జనరల్గా యోగిస్తాడు. ఎందుకు యోగిస్తాడు? ఎందుకంటే కుజుడు ద్వితీయ భావం చూడడం అంటే కుజుడు దృష్టి 10th హౌస్ ఉండడం వల్ల అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఉద్యోగంలో భద్రత ఉంటుంది. ఉద్యోగంలో పోవడం అనేది ఉండదు. ఆడవాళ్ళకి చెప్తానండి, లేడీస్ కూడా మీకే ఉద్యోగంలో మీరు పోతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగంలో పోయినా ఇంకొక ఉద్యోగం తప్పకుండా మీకు వస్తుంది కుజ దృష్టి ఉండడం వల్లనే. అలాగే మంచి మంచి కార్యక్రమాలు మీరు చేస్తూనే ఉంటారు. ఫైనల్గా ఓ పాయింట్ చెప్పాలి. ఏంటయ్యా అంటే ఫైనల్గా అంటే ఏంటంటే రవిశనులు 12వ భావంలో ఉన్నారు. కరెక్టా తప్ప? కరెక్టే అంటా నేను. రవిశనులు 12వ భావంలో ఉంటే చాలా తప్పు కదండి. అవునా? నిజంగా అవునే. ఎందుకంటే రవి మీకు ఏలినాటి ప్రభావం వలన శని ఏలినాటి ప్రభావము, రవి కూడా 12వ భావంలో ఉండడం వల్ల యాక్సిడెంట్స్ అవ్వడము, దెబ్బలు తగలడము, అలాగే రకాలుగా అనారోగ్య సమస్యలు ఎదురవ్వడము, ప్రతి పనిలోనూ కూడా అంటే సక్సెస్ లేకుండా ఉండిపోవడము, అలా ఉంటాయంటాం కదా. అవును ఉంటాయి, కానీ మంచి కూడా ఉంది కదా, చెప్పాలి కదా. అవును ఉంది. ఏంటంటే 6వ ఇంటి వాడు రవి, 12వ ఇంటి వాడు శని, ఏలినాటి ప్రభావం అయినా సరే
రవి శనులు 12వ భావంలో ఉండడం వల్ల 6th హౌస్ లార్డ్ అండ్ 12th హౌస్ లార్డ్ కలిసి 12వ భావంలో ఉండడం వల్ల రాజయోగమే. అంటే ఏమవుతుంది, ఈ యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకుంటారు, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు, కోర్టు కేసులు ఏమైనా ఉన్నా వాటి నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశాలు ఉంటాయి, అంటే లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో. అలాగే రవి శనుల కాంబినేషను తప్పు అక్కడ పరిస్థితి వాళ్ళు ఉన్నటువంటి ప్లానెట్ పొజిషన్ స్థితి తప్పు, కానీ వాళ్ళ భాగ్య అదే 12వ ఇంటి వాడు 6వ ఇంటి వాడు అవ్వడం వల్ల రాజయోగాన్ని సంప్రాప్తిస్తారు మీకు. ఈ విధంగా భయపడాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా సూర్య ఆరాధన చేసుకోవడం వలన, సూర్య నమస్కారాలు చేసుకోవడం వలన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే శత్రువులు లేకుండా అవుతారు, శత్రువులు మిత్రులు అవుతారు, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయి తీరుతుంటారు. రవికి మాటలు కాదు కదండి, మీకు రాజయోగంలో ఉన్నాడు కదా. అందుకని తర్వాత శనీశ్వరుడు శివాభిషేకాలు చేసుకోవడం వల్ల, ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం వల్ల, అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల, ముఖ్యంగా శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం వల్ల మీనరాశి వాళ్ళు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారనడంలో సందేహం లేదు.